హాయ్ అండి. ఏంటి? ఏం మాట్లాడుకుంటాం? మనకు తెలిసినంత పొద్దుట 5 నుంచి 8:30, 9 దాకా ఏదో జిమ్ము, షెట్లు అని రన్నింగ్ చేసుకుంటాం. తర్వాత రావటం, బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా 2 ఎగ్స్ 3 ఎగ్స్ మోనో డైట్. అంటే రోజు ఒక రకమైన డైట్ ఉండదు, దానిలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఆ డైట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ తినే లోపల ఒక రకమైన గ్రేవింగ్ ఉంటుంది బాసు. అది మామూలుగా చెప్పలేను. ఎందుకంటే లంచ్ తర్వాత ఏం తినను, ఒక కప్ కాఫీ తాగుతాను. పొద్దుట ఆ 3 గుడ్లకు నిజంగా కోడి గుడ్డు పెట్టడానికి ఎంత కష్టపడుతుందో తెలియదు, కానీ నేను ఆ గుడ్డు తినే లోపల నా ప్రాణం అల్లాడిపోతుంది అమ్మాడి అన్నట్టు. 3 గుడ్డు తినేసి, ఒక ఫ్రూట్ తినేసి, వేడినీళ్ళ స్నానం చేసేసి, అసలు టైం ఒక్కసారి చూస్తే 9:35, 9:40, పడుకుంటే 11 o'clock వరకు. ఏంట్రా ఎవరో హెవెన్ హెల్ అంటున్నారు, అసలు ఇది కాదా హెవెన్ అనుకున్నట్టు. అసలు ఆ ఒక గంట సేపు నిద్ర మామూలుగా ఉండదు. 11కి లేచి ఒక కప్ కాఫీ, మళ్ళీ 3/4 కప్ కాఫీ తాగేసి ఇక డ్రెస్ చేసేసుకుని ఓపిక మొదలు పెడితే ఆ రేసు మధ్యాహ్నం దాకా కన్నీ అవుతుంది. మధ్యాహ్నం మళ్ళీ పెద్దగా నిద్ర పట్టదండి. మళ్ళీ 9:30, 10 అలా అవ్వగానే కళ్ళు నెమ్మదిగా, అంటే లేచి ఉండము అన్నా కూడా నిద్ర వాలిపోయి, ఇంకా ఎప్పుడు ఎక్కడైనా ఒక చోట దొరుకుతుందో ఏమో, మంచమైనా పర్వాలేదు, మంచం లేకపోయినా పర్వాలేదు, నేను ఎట్టగొట్ట పడుకుండిపోతానని అలా ఒళ్ళంతా అలసిపోయి గివప్ ఇచ్చేస్తాం. ఇంత పీస్ఫుల్గా ఉండటానికి కారణం మన ఫిట్నెస్. మెంటల్గా ఫిట్గా ఉండటం, ఫిట్నెస్తో ఉండటం రెండు చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఎంతైనా ఉండవచ్చు, డబ్బులు ఉన్నవాడిని రిచ్ అంటారు. ఆ రిచ్ వాడికి సఫర్ అయితే వాడు మళ్ళీ జీరోకి వచ్చేస్తాడు. హెల్త్ లేకపోతే వెల్త్తో పని ఉందండి. సో హెల్తీగా ఉండి వెల్త్ ఉంటే ఇంకా హ్యాపీగా అల్టిమేట్గా ఎంజాయ్ చేస్తాం. ఓన్లీ వెల్త్ ఉండి హెల్త్ లేకపోతే ఏం చేయలేం, అస్సలు చేయలేం. ఎవడో ఒకడు ఎంజాయ్ చేసుకుంటాం, మీ జబ్బులని ట్రీట్ చేసుకుని, మీకు టాబ్లెట్ ఇచ్చి ఇంజక్షన్ చేసుకుని, లేదంటే మిమ్మల్ని చూసుకోవటానికి ఒక మెయిడ్ని పెట్టుకుని, కేర్ టేకర్ ఉండి ఇదని చూసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ మీరు ఎంజాయ్ చేయలేదు సార్. బీయింగ్ ఫిట్ ఈస్ అల్టిమేట్ యువర్ ఎయిమ్ అండి. ఫిట్నెస్లో ఉన్న ఆనందం, అందం దేనిలో రాదు. ఒక్కసారి ఫిట్నెస్గా మీరు ఫిట్గా ఉండటానికి ట్రై చేసిన ప్రాసెస్లో వెళ్ళిపోయి ఫిట్ అవుతున్నాం కదా, ప్రాసెస్లో ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అది అసలు నేను ఎప్పుడు చెప్తాను, ఒక గేమ్ గెలవంగానే ఆ లాస్ట్ గేమ్ పాయింట్లో ఉండి గేమ్ కొట్టినప్పుడు ఉన్న మజా ఉంది చూడండి. ఆ గేమ్ గెలిచినప్పుడు గెలిచేసానని చెప్పి వాళ్ళ కొద్ది గట్టిగా అరుస్తాం కదా, అరిచినది నెలంతా కష్టపడి జీతాలు తీసుకున్నప్పుడు మన మొహాల్లో నవ్వు ఉండదండి. కానీ లాస్ట్ పాయింట్లో గేమ్ గెలిచినప్పుడు ఉన్న మజా లైఫ్లో దేనిలో తిరిగి రాదు. ఆ ఎంజాయ్మెంట్, ఆ ఫేస్ ఎగ్జైట్మెంట్, ఆ మీ డోపమైన్ లెవెల్స్ ఇదన్నీ కూడా మామూలుగా ఉండదు. ఇదన్నీ స్పోర్ట్స్లో జరుగుతుందండి. అందువల్ల మీరు ఏదో రకంగా ఎలాగైనా పర్వాలేదు, ఏదో గేమ్, ఏదో యాక్టివిటీస్లో ఉండండి. మీ రోజుకు మీ పొద్దుట లేచి మీ పని స్టార్ట్ చేయకముందు మీ చొక్కా మీ చెమటతో తడవాలి. సింపుల్ లాజిక్. మీకు చెమట పుట్టినట్టు చేయాలి, మీ చెమటని మీరు ఎంజాయ్ చేయాలి. మీ స్వెట్ స్మెల్ మీకు తెలియాలండి. నా స్వెట్ స్మెల్ ఎలా ఉంటుందని నేను తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ ఫీల్, అప్పుడు మీరు వచ్చి కార్లో వచ్చి ఏసీ ఆన్ చేసుకుని కూర్చుంటే ఆ ఫ్రెష్ ఎయిర్ వచ్చి మీ ఫేస్లో, చెమట ఉన్న ఫేస్లో తగిలి చెమట కొంత డిసప్పేర్ అయ్యే టైం ఉండదు చూడండి. అది నిజంగా ఎంజాయ్ చేసిన వాడికి తెలుస్తుందండి. లేదంటే ఫాస్ట్గా బైక్లో వెళ్ళి చూడండి, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో డైలీ మీ లైఫ్ని ఇలా చిన్న చిన్న విషయాల్లో ఎంజాయ్ చేయండి. మనకు 100 కోట్లు వచ్చో, లేదంటే 100 ఆపరేషన్లు చేసో, 200 ఓపీ చూస్తే ఇదన్నీ రాదండి. మెంటల్గా మీరు మీ ఫిట్నెస్ మీద ట్రైన్ అయినప్పుడు డెఫినెట్గా ఎంజాయ్ చేయగలుగుతారు. ట్రై చేయండి. చేస్తున్నారో ఏమో తెలియదు, కానీ నాతో మాత్రం అస్సలు ఇప్పుడు కామెంట్ చేయరు ఏంటి? చేయండి బాస్, చేయండి. మీరు చేస్తేనే కదా మీ మనసులో ఏముందో తెలియదు. సైలెంట్గా ఉంటే నాకేం తెలుస్తుంది? తెలుసుకోలేకపోతున్నా. మీకు ఏదైనా అనిపిస్తే నాతో మాట్లాడండి. మాట్లాడితేనే నేను ఇక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీరు మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యూ థింకింగ్.